హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టమాటకాయలు విధానం ఇది వచ్చేసి ఆరో కటింగు. చూడండి అసలు ఎన్ని కాయలు మాగిపోయినాయో. మనం 5వ కటింగ్కి 6వ కటింగ్ జస్ట్ 3 days టైం గ్యాప్ పెట్టామన్నమాట. అంతే, చాలా ఓవర్గా మాగిపోయినాయి. అందుకే ఇవన్నీ కాయలు డివైడ్ చేసి ఒకసారి కుప్ప పోసినాం మనము. చూడొచ్చు, అన్ని కుప్ప పోసుకొని అవన్నీ మళ్ళీ గ్రేడింగ్ చేయాలి మనం సపరేటు. అన్నీ మిక్సింగ్ చేసినామంటే మనకు ప్రైస్ అంత రేటు పడవు మన బాక్సులకి. అందుకే మనం ఏం చేస్తామంటే డివైడ్ చేయాలి కాబట్టి మనం అన్ని కుప్ప పోసుకున్నాము. ఇక్కడ ఒక సైడ్ మనకి ఎక్కువ రెడ్ మాగిపోయినాయి అనమాట, ఇంకో సైడ్ అంత రెడ్ ఏం లేదు, జస్ట్ మిక్సింగ్ లాగే ఉన్నాయి కాయలు. అందుకే మనం ఇంకో సైడ్ ఏం చేసినామంటే అన్నీ తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అని అక్కడ పోకుండా మనం ఇంకో చోట పట్ట మీద పోస్తున్నాం కాయలన్నీ. చూడొచ్చు, ఒక లైన్కి వెళ్ళిపోతూనే మనకు 90 బాక్సెస్ అవుతున్నాయి. ఈసారి పంట సూపర్గా వచ్చింది. కాపు పిండి అంతా బాగా సెట్ అయిపోయింది అనమాట ఈసారి ఫ్లవరింగ్, అందుకే బాగా వచ్చింది. చూడండి, మా సిస్టర్ అన్ని డివైడ్ చేస్తుంది. ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి ఎక్కువ రెడ్ కావు, ఎక్కువ పల్లె అవుతాయి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ రెడ్ అక్కడ మాగినట్టు ఇక్కడ మాగలేదు ఒక సైడు, అందుకే ఇలా పక్కన ఇంకోసారి డివైడ్ చేసుకున్నాము. కాయలు ఎక్సలెంట్గా ఉన్నాయి, సైజు ఏమంత తగ్గలేదు, అసలు మచ్చ అనేది లేదు. కాయ సూపర్గా పాలిష్ ఉన్నట్టుంది, సూపర్గా ఉంది. అసలుకి పాలిష్ ఎక్కడ నైస్గా ఉన్నాయి కాయలు, ఎక్కడే కానీ బూడిద తెగులు కూడా లేదు, తెగుళ్ళే లేదు. అసలు కాయ సూపర్గా ఉంది. మన ఈరోజు 300 బాక్సులు అవుతాయి కాబట్టి అన్న 215 ఎత్తిపోయేది బండికి, 250 బాక్సులు ఎత్తిపోతామంటే ఆటో పిలిచి ఇంకో 50 బాక్సులు ఎత్తుతున్నారనమాట. అన్న 250 ఎత్తారంట బండికి, అందుకే ఆటోలు ఎత్తుతున్నారు ఫ్రెండ్స్. అప్పుడు ఆల్రెడీ గ్రేడింగ్ 7 బాక్సెస్ అయిపోయినాయి. ఒకసారి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. లోడింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్, లోడింగ్ చేసేసాం. ఇంకా నైట్ ఈవినింగ్ 6 అయింది, అందుకే తాడికి గేసి ఇంకా రెడీ అవుతున్నాం అనంతపురికి. చూడొచ్చు, ఇంకా లోడింగ్ ఇంకా తాడెగ్గడం కూడా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా రెడీ అయిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.